ఎవరు చూడకుండా నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. నేను 5 minutesలో వచ్చేస్తాను. త్వరగా నువ్వు 5 నిమిషాల్లో వస్తానంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? కూర్చో. నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరో డైరెక్టర్ గారు నన్ను అర్జెంటుగా చూడాలన్నారట. అమ్మా నాన్నల పరువు ఏమవుతుందో ఆలోచించావా? పెళ్లి వారు ఇప్పుడే కదా వచ్చారు. నన్ను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికి ముందు పూజలు మంత్రాలు లాంటి చాలా తతంగా ఉంటుంది. ఇదంతా అయ్యేసరికి ఎలా లేదన్నా 1.5-2 గంటలు పడుతుంది. ఈలోగా నేను వచ్చేస్తాను. త్వరగా మర్చిపోరా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా నేనే వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేస్తాను. నేను వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నేను వెళ్ళకపోతే నాకే నష్టం. నేను వెళ్ళినట్టు తెలిస్తే అందరికీ అన్నిటికీ నష్టం. నీకేది కావాలి? ఈలోగా ఎవరొచ్చినా ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకేనా? అక్క, ఇలా నటించడం నా వల్ల కాదక్కా. ఏయ్, మళ్ళీ మొదటికొచ్చావు. ఏమైంది నీకు? ఇది నటించడం కాదక్కా, అందరినీ మోసం చేయడం, అమ్మ నాన్నడికి ద్రోహం చేయడం. వాళ్ళకి తెలిస్తే భరించలేరక్కా. నీకు ఏమైనా పిచ్చా? నీ పెళ్లికి సంబంధించిన ఏ విషయాల్లోనూ నేను తలదూర్చకూడదని బామ్మ నా చేత కృష్ణుడి మీద ప్రమాణం చేయించింది. కానీ నువ్వు నన్ను పెళ్లి కూతుర్నే చేసేసావు. ఈ హెల్ప్ చేయనంటే నేనే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను. నమస్కారం అండి. నీళ్ళు తీసుకోండి. మీరు తీసుకోండి. అయ్యి బాబాయ్ వద్దంటారండి. మా రాజుగారు తప్పుకోరు. మీరన్నా చెప్పండి. తీసుకోరా. ఏమయ్యా, నీ అతిథి మర్యాద కన్నా అతి ఎక్కువైందా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇంగ్లీష్ చెప్పిన బాగా చెప్పారండి. ఉంటానండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పద. సత్య, నీకు పారాన్ని పెట్టడానికి వచ్చావమ్మా పెళ్లి కూతురా? తల పక్కకు తిప్పుకున్నావేంటి సత్య? మాట్లాడు. వాళ్ళు ఆయనతో తప్పితే మనతో మాట్లాడదేమో లేవే. అయిపోయిందమ్మా సత్య, ఇప్పుడైనా నీ మొహం చూపిస్తావా? కథ కూడా అదే డిమాండ్ చేస్తుంది. మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేయండి అన్నారు. ఎంత గొప్ప విషయం. అలాగే గురూజీ, ఉంటాను. టచ్లో ఉంటాను. ఓకే గురూజీ. నమస్తే సార్. నమస్తే నమస్తే. నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూశానబ్బా? నా ఆడిషన్ చేసింది మీరే సార్. కరెక్ట్. నీ పేరు? సత్య. సత్య. నీ మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ చేసుకుంటే, ఐ మీన్ 25 వారాలు ఆడితే నీకేమన్నా అభ్యంతరమా? ఓ మై గాడ్. నీ పక్కన హీరోగా మహేష్ బాబుని వేస్తే నీకేమన్నా అభ్యంతరమా? సార్, నేను విన్నది. ఎస్, నువ్వు విన్నది నిజమే. నువ్వు మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్ గా చేయబోతున్నావు. అమ్మా సత్య, ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? నీకు తోడుగా ఎవరు లేరా? నీతో కబుర్లు చెప్పడానికి ఒకళ్ళిద్దరిని పంపించమంటావా? చెప్పు సత్య. నువ్వు నా మనవరాలు సత్యవేనా?